3 రోజులుగా మంచినీళ్లు లేవు, పిల్లల కోసం మీరు నీళ్లు పంపించగలరా అంటూ వరద బాధితులు అడిగితే ఓ సీఎంగా మంచినీళ్లు పంపించలేని పరిస్థితిని ఎదుర్కొన్నారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. విజయవాడలో వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. అధికార యంత్రాంగంతో పాటు తాను కూడా స్వయంగా వెళ్లి వరద బాధితులను కలిశానని చెప్పారు. బాధితులు పెద్ద కోరికలు అడగలేదని, తాగడానికి అది కూడా పిల్లల కోసం మంచినీళ్లు అడిగారని గుర్తు చేసుకున్నారు. వెంటనే అధికారులను పంపించి లక్షలాది వాటర్ బాటిళ్లను సేకరించి పంపించామని చెప్పారు. మొత్తంగా 1 కోటికి పైగా వాటర్ బాటిళ్లను పంచామని చెప్పారు. స్కూల్ పిల్లలు కూడా 5-10 రూపాయలు కిడ్నీ బ్యాంకులు పగలకొట్టి డబ్బులు తెచ్చిచ్చారని వివరించారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. సంఘటితంగా ముందుకు వస్తే విపత్తులను ఎదుర్కోవచ్చని చాటి చెప్పారని దాతలను కొనియాడారు. 10,000 ఇచ్చాం. అవి 13,759, 13,76,00,000 ఖర్చు అయింది. ఇంకొక పక్కన చనిపోయిన వారికి పశువులకు అన్నిటి కలిపి 6,83,00,000, 3,000 చొప్పున 13.32 కోట్లు ఆర్థిక సహాయం చేశాం. 4,348 ఆటోలకి 10,000 రూపాయలు చొప్పున 2,48,00,000 ఇచ్చాం. 5,181 కిరాణా షాపులు, హోటల్స్, చిన్న హోటల్స్ 25,000 చొప్పున 12,97,00,000 ఇచ్చాం. 2,500 స్మాల్ ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈలు ₹1,00,000 వాళ్ళకందరికి కూడా 50,000 చొప్పున 12,50,00,000 ఇచ్చాం. 469 పరిశ్రమలకి 1,00,000 చొప్పున నష్టం జరిగిందని బట్టి 12,50,00,000 ఇచ్చాం. దెబ్బతిన్న 469 పరిశ్రమలకు 1,00,000 చొప్పున 4,69,00,000 ఇచ్చాం. 197 పెద్ద పరిశ్రమలకు ₹1,50,000 చొప్పున 2,95,00,000 ఇచ్చాం. పంట నష్టం మొత్తం 1,12,345 హెక్టార్లలో 22 రకాల వ్యవసాయ పంటలకు 278 కోట్లు ఇస్తున్నాం. ఇచ్చేవాళ్ళు ఈరోజు వాళ్ళందరికీ 25 కేజీలు ప్యాకేజీ కాకుండా 10,000 రూపాయలు ఇచ్చాం. గ్రౌండ్ ఫ్లోర్ పాక్షికంగా మునిగితే ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలు ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు, 10,000 ఇచ్చాం. కిరాణా కొట్లు, రెస్టారెంట్లు 25,000 ఇచ్చాం. ఇది ఇంతకుముందు నామ్సో కూడా లేదు. చిన్న పరిశ్రమలకు కూడా నామ్సలో లేదు. 50,000 ఇచ్చా. 40 లక్షల లోపల నష్టపోతే, 40 లక్షల నుంచి 1,50,00,000 నష్టపోతే 1,00,000 రూపాయలు ఇచ్చాం. అందరికి కూడా 10,000